తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రైజింగ్ రాయలసీమ అంటూ ఆ ప్రాంతంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. దేశంలోనే 4వ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ దాల్మియా భారత్ గ్రూప్ కడప జిల్లాలో తన వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టింది. మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో 3,100 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న రెండో ప్లాంట్ పనులకు నేడు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్టుతో స్థానిక యువతకు వందలాది ఉపాధి అవకాశాలు దక్కడమే కాకుండా సీమ ప్రగతి ముఖచిత్రం పూర్తిగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలతో రాయలసీమ ప్రాంతం సరికొత్త పెట్టుబడుల హబ్గా అవతరిస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో గత 2 నెలల వ్యవధిలోనే సోలార్, విండ్, పంపుడు స్టోరేజీ వంటి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు క్యూ కట్టాయి. గత మే నెలలో జమ్మలమడుగు కొండాపురంలో సేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును మంత్రి లోకేష్ ప్రారంభించారు. గత నెలలో జమ్మలమడుగు నియోజకవర్గంలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అంతే వేగంతో మరో భారీ పరిశ్రమ విస్తరణకు అడుగులు పడుతున్నాయి. నేడు జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. దాల్మియా సిమెంట్ పరిశ్రమ 3,100 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టనుంది. ప్రస్తుతం ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తోంది. కొత్త ప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం నడుస్తున్న ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 950 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ ప్లాంట్ విస్తరణతో కొత్తగా మరో 700 మందికి ఉపాధి లభిస్తుంది. అనుబంధ పరిశ్రమల్లో కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. దాల్మియా సంస్థ రెండో దశ విస్తరణ పనులను అత్యుత్తమ ప్రమాణాలతో గ్రీన్ ఇండస్ట్రీగా మార్చేందుకు కృషి చేయనుంది. ఈ పరిశ్రమకు అవసరమైన విద్యుత్తులో ఏకంగా 80% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే సేకరించనున్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 33% విస్తీర్ణంలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయడంతో పాటు నీటి వృధాను అరికట్టేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు 100 కోట్ల భారీ వ్యయంతో 130 హై కెపాసిటీ బ్యాగ్ ఫిల్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంట్ విస్తరణపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాల్మియా సిమెంట్ పడినాసి మాకు ఊరికి కూడా బాగానే ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ సెకండ్ ప్లాంట్ స్టార్ట్ అయిన వలన కూడా మళ్ళీ మాకు ఉద్యోగాలు అవకాశాలు ఈ కుటుంబ ప్రభుత్వం బాగా మాకు కల్పిస్తుందని మాకు చాలా సంతోషంగా ఉంది. ఐటీ శాఖ మంత్రి గారు మా తమ్ముడు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. గత నెలలో చంద్రబాబు నాయుడు గారు రావడము, ఈరోజు ఐటీ శాఖ మంత్రి రావడం, మాకు ఈరోజు దాల్మియా సెకండ్ ప్లాంట్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు చుట్టుపక్కల ఊళ్ళోలకు ఉద్యోగాలు రావడం కానీ అన్ని దానిలో కూడా చాలా గవర్నమెంట్ బాగా చేస్తుంది. నారా లోకేష్ గారు దాల్మియా సెకండ్ ప్లాంట్ స్టార్ట్ చేయడానికి వస్తున్నారు. మా ఊరికి సంబంధించి తలవంచిపట్నం సంబంధించి అయానా కంపెనీ, స్ప్రింగ్ కంపెనీ, మహేంద్ర కంపెనీ ఇట్లాంటి సోలార్ కంపెనీలు రావడం వల్ల 70 నుంచి 80 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాము. ఇంకా దాల్మియా సెకండ్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది కదా, దీంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మాకు చాలా మెరుగ్గా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ గానీ, విండ్ ఎనర్జీ గానీ, జల విద్యుత్ గానీ, స్టీల్ ప్లాంట్ గానీ, దాల్మియా సెకండ్ ప్లాంట్ ఓపెన్ గానీ, ఇవన్నీ ఓపెన్ అయితే సస్యశ్యామలంగా ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో నిరుద్యోగులు అనేటోళ్లే ఉండరు. ప్రతి చదువుకునే వ్యక్తికి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా దక్కుతాయని మేము అనుకుంటున్నాం.